ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతురు, నాయకులు మారుతురు, కానీ మా మునుగోడు ప్రజల బతుకులు మారట్లేవు అనేసి మునుగోడు ప్రజలు అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే కేసీఆర్ గారు మునుగోడు నియోజకవర్గంలో పాదయాత్ర చేసిండు. ఆ సందర్భంలోనే కేసీఆర్ గారు ఒకటి చెప్పిండు, ఈ ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులను చూస్తూ ఉంటే చాలా బాధపడ్డాడు. కానీ అప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక మాట చెప్పారు, ఒక ఫ్లోరోసిస్ వ్యాధి అనేది ఒక నీళ్ళల్లోనే కాదు, తాగునీళ్ళలోనే కాదు, సాగునీళ్ళల్లో కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఫ్లోరోసిస్ వ్యాధి పూర్తి నిర్మూలనకు తాగునీళ్ళు కావాలి, సాగునీళ్ళు కావాలన్నారు. అప్పుడు కేసీఆర్ గారు అప్పుడు చెప్పిండు ఆ పాదయాత్ర, ఏదేమైనా రాబోయే రోజులలో ఎట్టి పరిస్థితులలో తెలంగాణను సాధించుకుంటాం. సాధించుకున్న తెలంగాణలో ఈ మునుగోడు నల్గొండ కానివ్వండి, ఈ ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాలలో మొత్తానికి ఒక్క వ్యాధిగ్రస్తుడు కూడా చేసే బాధ్యత మనం తీసుకుందామని ఆ రోజే చెప్పింది. తెలంగాణ రాగానే మొదటి చర్యగా మునుగోడు నుంచే మొదలుపెట్టిండు. ఏది మిషన్ భగీరథ ద్వారా ఇక్కడ పాయిలాన్లో చౌటుపల్లి ఒక పాయిలాన్ నిర్మాణం చేసుకొని, అది ఎస్లింగోటంలో 70 ml వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేసుకొని ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చుకోగలిగినాం. దాంతో ఆ ప్రాంతంలో కొత్త వ్యాధిగ్రస్తులు లేడు, ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులు లేడని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే చెప్పినారు. అదేవిధంగా మునుగోడు బీఆర్ఎస్ పార్టీలో కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో ఏ లీడర్ను కూడా ఎదగనియాడు, ఏ లీడర్ ఎదిగినా కూడా సహించాడు. అందుకనే కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారితో ఎక్కువ మంది లీడర్లు కూడా ఎక్కువ రోజు ప్రయాణం చేయలేడు అనేసి టాక్. అందరూ రాముని కూడా కొంతమంది విమర్శించిన వాళ్ళు ఉన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనేవాడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులాగా చూసుకొని సర్పంచ్ గెలిపించుకున్నాం, ఎంపీటీసీలకు గెలిపించుకున్నాం, ఎంపీపీలను చేసుకున్నాం, జెడ్పీటీసీలు చేసుకున్నాం, మున్సిపల్ చైర్మన్లు చేసుకున్నాం. మనం అన్ని విధాలుగా ప్రతి ఒక్కరిని కూడా ఎవరు వచ్చినా మా దగ్గర మంచిగా ఒక కుటుంబ సభ్యులాగానే ఉంటారు. కానీ ఆడ ఎదుగుడు దించుడు అనేది ఏమి ఉండదు, అంత పార్టీ చూసుకుంటుంది. భూతార్థంతో చూసినట్టు ప్రజలు ప్రతి నిమిషం ఆలోచిస్తూనే ఉంటారు.